హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా ఎక్కడ విన్నా కూడా లారీ చాప్టర్ 1 ఈ మూవీకి సంబంధించి ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోగా చేసిన ఆయన ముందు నుంచి యూట్యూబర్గా సాగిస్తూ తన లైఫ్ని మంచిగా ఉన్న టైంలో సినిమా కెరియర్లోకి ముందుకొచ్చారు. అయితే ఆయన ఫస్ట్ సినిమా ఎలా ఉండబోతుంది, మొత్తం కాంట్రవర్షియల్గా ఆయననైతే చేసేస్తున్నారు. ఆయన జనాలు ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన ట్యాగ్ లైన్ హంటింగ్ స్టార్ అని చెప్పేసి కొత్త మూవీతో అయితే రాబోతున్నారు. ఆ మూవీ విశేషాలు ఏంటి, అసలు ఒకప్పుడు జరిగిన కాంట్రవర్సీస్ అన్నిటిని ఎలా తట్టుకున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, సూపర్. బాగున్నారా? ఓకే. సో యూట్యూబ్ నుంచి మీరు నిజంగానే బాగానే సంపాదించారు అనుకోవచ్చు. తమ్నేల్స్ అవన్నీ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరూ చేసేదే. మీరు ప్రాంక్ వీడియోస్ ఎందుకు అంటే మీరు సినిమానే ముందు అనుకున్నప్పుడు ఎందుకు అడ్డదారులు చూజ్ చేసుకున్నారు? ఆర్టిస్ట్గా అదేమంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు కదా ఫస్టే. ఇవ్వలేదు మేడం, లేట్ అవుతుంది రోజు ప్రయత్నాలు చేస్తుంటే. ఎవరు ఇవ్వలేదు, ఛాన్స్ కూడా దొరకలేదు. ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మాయిల కంటే ఏదైనా అవకాశం ఇస్తారేమో, అబ్బాయిలకైతే డబ్బులు పెట్టాలి లేదా పరిచయాలు ఉండాలి లేదా రోజు మనం ట్రావెల్ అవ్వాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, చాలా థింగ్స్ ఉంటాయి, తాపించాలి అంటే చాలా అంటారు కదా, ఇవన్నీ ఉంటాయి, కుదరదు. సో ఎవరు ఇవ్వలేదు, లేట్ అవుతుంది. కష్టపడి సాధించుకోవడంలో తప్పేముంది? ఇప్పుడు అట్లా నేను వచ్చాను, ఎవరు ఇవ్వలేదు. కెమెరాతో ఏం చేయొచ్చు, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు లోకంలో అని అర్థమైంది. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మూకీ వీడియోస్, కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్. తర్వాత అవన్నీ ఆ టైప్ అని ట్రై చేశాను, అవి కుదరలేదు నాకు. తర్వాత ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, ప్రాంక్స్ ఎందుకు చేయకూడదని మొదలెట్టాను, అది కొంచెం అలా వెళ్ళింది. అప్పుడు నేను ఫేమ్ అయ్యాను. ఇప్పుడు ఫేమ్ కాకముందు అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడైనా ఎందుకు ఇవ్వరు అని ఫేమ్ అయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాను. అప్పుడు కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఓ ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక 50 లక్షలు పెడతాను సినిమా చేస్తాను అన్నారు. సరే నేను ఒక 20 పెడతాను, 70లో చేద్దామని మొదలెడితే నేను మ్యూజిక్ చేశాను నా డబ్బులు పెట్టి 20-15 దాకా పెట్టి. ఆ సినిమా ఆగిపోయింది. ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సినిమా అయిపోయింది, కొత్తపేట గ్రామం అని. అప్పటికి 6 నెలలు అయింది టైము. సో ఇంకా నేను ఇమీడియట్గా సినిమా చేయాలి, లేదా నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించి మళ్ళీ అయినా చేయాలి. సో ఆపకుండా ఇంకో 14 నెలలు అంటే 2 సంవత్సరాలు వీడియోలు చేసి రూపాయి కూడబెట్టి ఇంకా సినిమా బై కాంట్ ఐ డూ అని నా ఓన్గా నేను. ఇంతకుముందు సినిమా ఆగిపోయింది డైరెక్టర్ కారణం వల్ల, ప్రొడ్యూసర్ కారణం వల్ల. ఈసారి సినిమా ఆగిపోకూడదు, నా డెసిషన్, నా డబ్బులు పెడుతున్నా, నా ఐడియా ఎలా ఉండాలి అని ఆలోచించి సాలిడ్గా గట్టిగా అన్ని నా డెసిషన్ తీసుకొని కృష్ణానగర్లో ఉన్న ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు, ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక 100 మంది 150 మంది ఫైటర్స్, టెక్నీషియన్స్, చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి లయోలా కాలేజ్లో, తర్వాత ఇక్కడ చిన్న చిన్న సినిమాలో పనిచేసాను మొదట్లో ఇక్కడికి రాకముందు. అట్లా అన్నీ చేసి ఒక సినిమా చేశాను 16 నెలల క్రితం. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయింది, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. లారీ చాప్టర్ 1 ఆగస్టు 2 విడుదలకు సిద్ధమైంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు చాప్టర్ 1 అని ఉంది, మ్యాక్స్ ఎన్ని చాప్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 2-3 మేడం, 3 స్టోరీ రాసి ఉంది. ఓకే. అయితే ఈ మూవీ ట్రైలర్కి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది? బికాస్ మీరు అందులో అడల్ట్ కంటెంట్ ప్లస్ ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. ఈ సినిమాని 18+ వాళ్ళే చూడాలి, ఎందుకంటే మీ వీడియోస్ అన్నిట్లలో ఖచ్చితంగా అంటే నార్మల్గానే 18+ కంటెంట్ అంటే అర్థమయ్యే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఈ కంటెంట్ సంబంధించింది అని. మరి మీ సినిమా ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఉంది అంటే ఖచ్చితంగా చాలా మంది పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. మరి మీ సినిమా అసలు ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఏ ఆడియన్స్ని టార్గెట్ చేశారు, A+ ఆర్ B+? A+ఏ మేడం. ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, దట్ డజన్ మీన్ అదేదో ఉందని. ఈ వినకూడదని పెట్టారు, తర్వాత వాళ్ళ విచక్షణ, పేరెంట్స్ విచక్షణ. బుక్మై షోలో సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది, అండ్ థియేటర్ బయట సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు వెళ్ళి చూడొచ్చు, అండ్ మీరు వెళ్ళి లైక్ నచ్చితే సినిమాకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ సినిమా నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఏం చెప్పాలనుకోలేదు మేడం, మంచి ఉత్సాహం ఇవ్వాలనుకుంటున్నాను మేడం. ఓకే. ఒక మోటివ్ ఏం లేదు, ఒక సినిమా తీయాలని మోటివ్ ఉంది. మోటివ్ ఎందుకు లేదు? హీరో ఒక సాధిస్తాడు, ఒక మంచి హీరో ఏం సాధించలే, ఒక డిప్రెషన్లో ఒక ఊపు ఉంటుంది, ఒక కెపాసిటీ, ఒక ఆలోచన, ఏదైనా సాధించాలనే తపన, ఎనర్జీ. ఇప్పుడు మంచి సాంగ్ వింటే మనకు ఉత్సాహం వస్తుంది, మంచి సినిమా చూస్తే ఒక ధైర్యం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. అట్లా సినిమాలో కూడా ఒక మంచి మోటివేషన్ ఉంది. హీరో సాధన, హీరో స్ట్రీట్ ఫైటర్, చెల్లి కోసం, ఫ్యామిలీ కోసం, మదర్ కోసం అండ్ దేశం కోసం. నెగిటివ్ హీరోయిజం. లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని చుట్టూ కథ జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో ఉన్న గ్యాంగులు వెంటబడుతూ ఉంటారు. అండ్ లారీ అనేది ప్రతి చోట లారీనే, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎక్కడైనా లారీనే. అందుకని పాన్ ఇండియా అయింది. అండ్ దేశభద్రత సంబంధించిన కథ, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ ప్రతిదీ ఉంది సినిమాలో. అందుకు సూట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను, పాన్ ఇండియా పెట్టినా. కానీ ఇప్పుడు అంటే ఒక సినిమాని స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మెల్లిగా ఎవరైనా సరే, ఇప్పుడు అంతెందుకు మనం సుశాంత్ తీసుకుంటే కలర్ ఫోటో హీరోకి సంబంధించి ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో ఏం రిలీజ్ చేయకుండా తెలుగులో మాత్రమే రిలీజ్ చేసి ఒక మంచి వేలో ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లారు, మంచి కలెక్షన్ సంపాదించింది. మీకు ఏ ధైర్యంతో, అంటే ఇంక్లూడింగ్ ఏ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏ ధైర్యంతో మీరు అన్ని భాషల్లో డబ్ చేయాలనుకున్నారు?
సుహాస్ కలర్ ఫోటో వచ్చేసి అది ఓటీటీలో ఆహాలో రిలీజ్ అయింది. అవును. అది కూడా కరోనా టైంలో రిలీజ్ అయింది. కరోనా టైంలో రిలీజ్ అప్పుడు థియేటర్లు క్లోజ్ ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆయన థియేటర్లో రిలీజ్ చేయలేదు. అదర్వైజ్ ఆప్షన్ ఉంటే ఆయన చేసేవాళ్ళు, ఖచ్చితంగా చేసేవాళ్ళు. పాయింట్ 1. సో ఏ ధైర్యం అంటే సినిమా యాక్షన్ సినిమా. థియేటర్ అంటే ఒక జోనర్ సంబంధించింది కాదు. థియేటర్ అంటే ఒక డాక్టర్, లాయర్, ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు సినిమాని, రకరకాల వాళ్ళు. పాటలు, ఫైట్లు తప్పకుండా ఉండాలి సినిమా అంటే, థియేటర్ అంటే. అండ్ ఆల్సో ఓటీటీ అంటే దాని కథ వేరుంటుంది. చిన్న సీన్లతోనే కథ నడపచ్చు. థియేటర్ అంటే పాటలు, ఫైట్లు, మంచి విజువల్స్, ప్రాపర్ సౌండింగ్, డాల్బీ ఆటమ్స్ అయితేనేమి, 5.1 మిక్సింగ్ అయితేనేమి, ఇవన్నీ కలగొల్పితో కూడిన ఒక అంబియన్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఇమర్జ్ చేసి దాంట్లో కూర్చోబెట్టి ఆ ప్రపంచంలో ఆ 3 గంటలు అవన్నీ ఉండేటట్టు చేయడమే సినిమా అని నా అభిప్రాయం. దానికి ఇది సూట్ అవుతుంది. అంత మ్యూజిక్ ఉంది, అంత 5.1 మిక్సింగ్ ఉంది, అంత సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అంత విజువల్స్ ఉన్నాయి, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, అంత యాక్టింగ్ ఉంది, కథ కూడా ఉంది. సూట్ అవుతుంది అని నేను థియేటర్కి వెళ్తున్నాను. ఓకే, డన్. సరే, మీ పైన ఎవరికైనా ఎందుకు కోపం ఉంటుంది అంటే, మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా నన్ను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు, నా కోసం ఎవరు ముందుకు రావట్లేదు అనే డైలాగ్స్ మీరు వాడుతూ ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇందాక మీరే అన్నారు ఎవరి ఇండస్ట్రీలో సపోర్ట్ చేయరు అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒక ఖచ్చితంగా చిట్టిబాబు అనే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ ఒక ఇండస్ట్రీలో ఉన్నారని వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. మీరు దానికి సంజాయిషి ఇవ్వాలి, కానీ మీరు ఇంకా దానికి సంబంధించి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఎందుకు? ఎవరెవరికి సపోర్ట్ చేయరు, అది నిజమే. అండ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా కమర్షియల్ సినిమా, ఇది కమర్షియల్ ఫీల్డే కమర్షియల్. సినిమా ఫీల్డ్ ఇప్పుడు మా సినిమా అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇవన్నీ ప్రైవేట్ బాడీస్, గవర్నమెంట్ బాడీస్ కాదు. సో ప్రైవేట్ బాడీస్ కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ తరహాలో వాళ్ళు పనిచేస్తుంటారు. కాకపోతే సామరస్యంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తట్టుకోవడం కోసం బాడీస్ పెట్టుకుంటారు. అది తప్పనను రైట్ అనను. అండ్ ఆల్సో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే వాట్ వీ కెన్ సే, 2 ఏళ్ల క్రితం నాకు గొడవ అయినప్పుడు ఆవిడ పెద్ద మనిషి, అతను చిట్టిబాబు గారు, ఆయనతో ఆవిడ కళ్యాణి గారితో కలిసి నాకు ఏమన్నారు, నువ్వు సినిమా చేయలేవు, సినిమా చేయలేవు అని ఛాలెంజ్ చేశారు. 16 నెలల్లో ఛాలెంజ్ చేసి తీసి చూపించా. పాన్ ఇండియా సినిమా మొన్న పాట రిలీజ్ అయింది. సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారో ఎవరికో తెలియదు, ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. ఉదాహరణ, దానికి ఒక మీడియా ఛానల్లో కూర్చొని నీ పాటలో బూత్ ఉంది అని అన్నారు. ఐటమ్ సాంగ్, కమర్షియల్ సినిమా, సర్టిఫికేట్ అందుకే ఇచ్చారు. ఈయన అబ్జెక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. రాఖీ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు ఇతను. ఉదాహరణ, మొన్న జారిమిట్ అయిన ఒక సాంగ్ పాడారు. ఆ సాంగ్లో సన్నీలో నుంచి యాక్షన్ చేసింది, నృత్యం చేసింది. అదే సినిమాలో ఇతను యాక్టింగ్ కూడా చేశాడు. ఆ పెద్ద మనుషులను అడగలేదు. జారిమిట్, ఆకుపాకు, తమలపాకు అన్నీ ఉంటాయి ఆ సినిమాలో. అండ్ వేటు సుందరమౌత్రి గారు ఇప్పటి నుంచి అట్లాంటి పాటలు రాస్తున్నారు. తర్వాత ఆకుసాటు, దిమ్మెదడితే ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ క్వశ్చన్ చేయకుండా నేను కొత్త అన్ని వస్తే ఒక మీడియా ఛానల్కి వచ్చి బిడ్డ పుట్టకుండానే దాన్ని జస్టిఫై చేసి, సర్టిఫై చేసి, బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తే నేను ఖాళీగా ఉండలేను కదా. నేను అబ్జెక్షన్ ఇచ్చుకోవాలి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, నా ప్రోడక్ట్ కాబట్టి. అట్లా అది జరిగింది. అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్, నా మూవీ గురించి జనాలకి తెలియజెప్పాలి. అయ్యా ఒక సినిమా వచ్చింది చిన్నోని నేను, నాకు మీడియా ఛానళ్ళు తప్ప శాటిలైట్ ఛానళ్ళు డబ్బులు పెట్టేసా, దస్పల్లాలో, తాజ్లో నాకు ఇచ్చే కెపాసిటీ లేదు. సో వాట్ ఐ డూ, నాకున్న సర్కిల్లో వెళ్ళి ఛానల్స్లో కూర్చొని నా బాధ నేను చెప్తున్నా. తప్పు సపోర్ట్ చేయమని నేను ఓడిని అడగట్లేదు, ప్రజల్ని అడుగుతున్నా. ఈ లోడు నాకు అవసరం కూడా లేదు హానెస్ట్గా. రీజన్ ఏంటంటే ఇది కమర్షియల్ ఫీల్డ్, ఎవడు సావాడిదే. ఇప్పుడు నా సినిమాకి డబ్బులు వస్తే నేను ఎవరికి ఇవ్వను. నా టెక్నీషియన్స్, నేను, నా జీవితం నాతో ఉండే వాళ్ళకి పంచుకుంటా అంతే. అంతేగాని నేను కొత్త ప్రొడ్యూసర్ కోరికి ఇవ్వం కదా. అట్లా వాళ్ళు కూడా నాకేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక మంచి సినిమా చూసినప్పుడు బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్. అది చేయట్లేదని నేను బాధపడుతున్నా. అంటే నేను సినిమా తీశాను, తమిళ సినిమాలు కొంటున్నారు, కన్నడ సినిమాలు కొంటున్నారు. ఇప్పుడు సినిమా తీసే వ్యవస్థ, సినిమా తీసేది నేను నేర్చుకున్నా మేడం, రిలీజ్ చేసేది నేను నేర్చుకోలేదు. అండ్ ఆల్సో ఇట్ నీడ్ మోర్ ఆఫ్ మనీ అండ్ మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు శ్రీకాకుళం థియేటర్ దగ్గర మనిషి ఉండాలి, వైజాగ్లో గాజుబాగ్ దగ్గర ఒక థియేటర్ దగ్గర మనిషి ఉండాలి, కడప రాయలసీమలో ఒక థియేటర్ దగ్గర మనిషి ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా యాడ్ నుంచి వస్తుంది, నాకు ఇంత మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే నాది నిర్మాణ వ్యవస్థ కానీ రిలీజ్ చేసే వ్యవస్థ నాది కాదు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కాదు. సో కాల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బయటికి వెళ్ళి వేరే సినిమాలు కొంటున్నారు కదా, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ ఏ కొంటున్నారు, తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. వై కాంట్ యూ గివ్ అన్ ఆపర్చునిటీ? చూడరు ఎందుకు? మీ గేట్ దగ్గరికి వచ్చా, మీకు మెసేజ్లు పెట్టా, మీ వాచ్మెన్లు కలిసా, తెలుగులో ఒక మంచి సినిమా చేశా, ట్రైలర్ అప్రిషియేషన్ వస్తుంది, విజువల్స్ దద్దరిల్లే విధంగా తీసా ఒక యూట్యూబర్ని. మీరు ఇంకోటి నా దగ్గర ప్రోడక్ట్ చేశా, ప్రోడక్ట్ నమ్మడానికి షాప్ కావాలి కదా. షాప్ అంటే థియేటరు, ఆ షాపు మీ దగ్గర ఉన్నాయి. ఉదాహరణ చూసి మీరు వేస్తే కొంచెం ఫీడ్ వస్తుంది, మీకు ఉపయోగం, నాకు ఉపయోగం, ఇద్దరం కలిసి కొంచెం ట్యాక్స్ కడతాం జనాల ద్వారా జనాలకి. ఆ రికగ్నిషన్ ఎక్కడికి పోయింది? అంత పెద్దవాళ్ళు మీటింగులు పెట్టి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారే, నాకు ఎందుకు రాలేదని ఒక సందర్భంలో అడగడం తప్పంటే నేనేం చేయలేను. అట్లా అంతే, ఎక్స్ప్లెనేషన్ అంతే. అడగడంలో తప్పలేదు కదా. మంచి ప్రోడక్ట్ చేశా, కిల్ అవుతుంది, నేను రిలీజ్ చేస్తే కిల్ అవుతుంది. సరే, మీకు ఎన్ని థియేటర్స్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం? ఎవడు ఇచ్చేవాడు, ఎవడు ఇచ్చేయలేదు. డిస్ట్రిబ్యూటర్స్ పరంగా మీరు తీసుకున్నవి ఎన్ని తీసుకున్నారు? 150.
ఎవరు ఇచ్చేది ఏం లేదు. ₹1,00,000 అంటే 10 థియేటర్లు దొరుకుతాయి, ₹1,000 కోటి రూపాయలు ఉంటే 1000 థియేటర్లు దొరుకుతాయి. ఇది తరహా. ఓకే, అంటే సినీ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా మీ సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు ఒక విధంగా కొద్దిసేపు మనం ఒకప్పుడు మీరు యూట్యూబ్ అంటేనే ఒక మీ ప్రాంక్స్ వల్ల నిజానికి కొన్ని బాగుంటాయి, నేనే ఒప్పుకుంటాను. నేను కొన్ని మీ ప్రాంక్స్ చూసి నవ్వుకున్నవి కూడా ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే మరీ ఎందుకు అవసరమా ఇంత అడల్ట్ కంటెంట్ ఇవ్వడము అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాంక్స్ వీడియోస్ చేస్తూ అసలు కరాటే కళ్యాణి దగ్గరికి అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు అంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఫస్ట్ ఆవిడ మిమ్మల్ని కొట్టింది, మరి ఆవిడ చేతిలో ఒక బాబు ఉంది, మరి మీరు చూసుకొని కొట్టొచ్చు కదా. చిన్న పాప కూడా ఉండే ఆవిడ చేతిలో, మరి అది ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంది? మీరే అంటారు నేను అమ్మాయిల కోసం సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆవిడ నా మీద 2 సార్లు చేయి చేసుకున్నారు. ఆవిడతో పాటు వచ్చిన ఒక మగవాళ్ళు ఇద్దరు 2 సార్లు చేయి చేసుకున్నారు. ఓకే, పక్కన వాళ్ళు కూడా కొట్టిరు మిమ్మల్ని, కానీ అది మీడియాలో రాలా వచ్చింది. అది కూడా ఉంది యూట్యూబ్ లో, అంటే బాగా వెతికితే ఎక్కడో ఉంటుంది వీడియో, అది కూడా. కానీ ఇది ఎక్కువ హైలైట్ అయింది, ఆమె మిమ్మల్ని కొట్టింది, దాని తర్వాత మీరు ఆవిడ చేయి చేసుకున్నది. ఫస్ట్ తప్పు, తన చట్టం చేతిలోకి తీసుకోకూడదు. సెకండ్ తప్పు, ఇంటికాడికి రాకూడదు. ట్రెస్ పాసింగ్ ఇంటూ అదర్స్ హౌస్ ఇస్ బ్యాడ్, అది తప్పు. 3 తప్పులు వచ్చి నా పైన ఫస్ట్ టైం చేయి చేసుకున్నది, గమ్ము ఉన్నా. రెండోసారి చేయి చేసుకుని గమ్ము ఉన్నా. తర్వాత పక్కన ఉన్నవాడు ఒకడు జూనియర్ ఆర్టిస్ట్ అని తీసుకొని వచ్చింది, వాడు ఇంతలా గట్టిగా ఎత్తుకున్నాడు మనిషి, వాడు చేయి చేసుకున్నాడు, గమ్ము ఉన్నా. మళ్ళీ చేయి చేసుకున్నా అంటే ఇద్దరిని నేను పీకితే వాళ్ళు కింద పడ్డారు. బట్ దాన్ని కట్ చేసి ఆడవాళ్ళని కొట్టారని ఇదే విధంగా చేశారు. బట్ వాళ్ళతో పాటు వచ్చిన 5 మంది మనుషులు, వీళ్ళిద్దరు కాక ఇంకా 3, వాళ్ళే రికార్డ్ చేసుకుని, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుని, వాళ్ళే అల్లరై, వాళ్ళే కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏది ఈ బాబుని ఎందుకు తీసుకుపోయారు, ఇవన్నీ వాళ్ళ కేసులు ఇరుక్కున్నారు. ఇప్పుడు నా ఇంట్లో నేను పని చేసుకుంటూ, నా బతుకు నేను బతుకుతూ, 2 ఎడిటర్లు కెమెరామెన్ పెట్టుకుని పని చేసుకుంటూ ఉన్నా. ఏదో బతుకుతున్నా చిన్నగా. బతికేవాడిని నా దగ్గరకు వచ్చి నన్ను గెలికి ఇప్పుడు నా పైన నాకు కేసులు పెట్టింది, నేను కేసులు పెట్టా. నేను ఇప్పుడు గవర్నమెంట్గా ఒబే చేస్తూ కోర్టుకు వెళ్తున్నా. 3 సెషన్స్ వెళ్ళాయి, వాయిదాలు. ఆవిడ రావట్లేదు. ఇస్ దిస్ గుడ్ బీయింగ్? తను తప్పు చేసింది కదా, మరి వచ్చి ఇప్పుడు వాదించాలి కదా. ఉదాహరణ, సో కోర్టును కూడా ఆర్డర్స్ తీసుకోకుండా ఒబే చేయకుండా ఉంది. అటువంటి ఇల్లీగల్ మనిషి. కొట్టడంలో తప్పు లేదు, మీరు ఎందుకు కొట్టారంటే ఎక్స్ప్లెనేషన్ ఇది. అండ్ ఆల్సో ఆవిడ మిస్గైడ్ అయ్యి వచ్చారు. అండ్ వయసు పెరిగే కొద్దీ కొంచెం మనిషి మారాలి, తెలివితేటలు మార్చుకొని ఎదిగితే మంచిది. అంటే ఆబ్వియస్లీ వేరే విషయాలలో కూడా తను నిజంగానే మంచిగా మాట్లాడిన రోజులు ఉన్నాయి, కానీ కొన్ని ఉన్నాయి, అవి అప్రిషియేట్ చేస్తాను నేను. మరి ఇప్పుడు మీ దాంట్లో ఆవిడకి తప్పు అనిపించింది, తను జడ్జ్ చేసింది, బట్ కొట్టేంత వరకు వెళ్లాల్సిందే లేకుండా మీ జడ్జి చేయడానికి ఒపీనియన్ ఏంటి మేడం? జడ్జి చేయడానికి ఇది మోనార్కీ సొసైటీయా? ఆవిడ ఏమన్నా కింగా లేకుంటే హిట్లరా? ఇది చేయాలి ఇది చేయొద్దని చెప్పడానికి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్స్. నేను రోడ్డు మీద పోయి అమ్మాయిలను లేదా ఆమెకు సంబంధించిన అమ్మాయిలను ఎవరైనా ఏదైనా చేస్తే షీ హ్యాస్ టు కమ్. మా హైర్ చేసుకొని మేము చేసుకున్నా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? అండ్ ఇది జనాలకు కూడా అనవసరం. లారీ చాప్టర్ 1 August 2 ఈజ్ ఇంపార్టెంట్ నౌ. ఓకే సరే, ఈ లారీ చాప్టర్ 1 గురించి మాట్లాడితే ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి, ఉండొచ్చు, అంటే ఇంక ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి నాకు మీ డైరెక్షన్ ప్రొడ్యూసర్గా ఎందుకున్నారనేది అర్థమైంది. బికాస్ లాస్ట్ టైం ఒకసారి మీరు మోసపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు జరగకూడదు, వచ్చిన వాళ్ళకు కూడా కష్టం ఉండకూడదు అని చెప్పి తీసుకున్నారు. సో మీరే హీరోగా చేస్తున్నప్పుడు యాక్టింగ్కి కోసం ఏమైనా కోచింగ్ కానివ్వండి, ఆర్ట్ క్లాసెస్కి వెళ్ళడం కానీ ఏమైనా చేశారా, లేకుంటే న్యాచురల్గా చేశారా ఇందులో యాక్టింగ్? మీరు నేను న్యాచురల్గా చేశాను. ఒక లారీ డ్రైవర్ ఎలా ఉంటాడో అలా చేశాను. మొదటి సినిమా నా ప్రయత్నం చేశాను. తప్పులు ఏమైనా ఉంటే నేర్చుకుంటాను అండ్ బాగా చేశానని ఫీల్ అవుతున్నాను. ఇంకా కొంచెం ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను. మొదటి సినిమా మేడం, అండ్ ఎక్కడ వెళ్ళలేదు నేను. అండ్ ఇట్స్ నాట్ నెసరీ యాక్టింగ్ నేర్చుకుంటే వచ్చేది కాదు. యాక్టింగ్ ఇట్ హ్యాస్ టు న్యాచురల్ మాట్లాడేది యాక్టింగ్ అని నా అభిప్రాయం. ఓకే, మీరు ఎలా అయితే డ్రైవర్ ఉంటాడు, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నార్మల్ గా మీరు చూసిన దాన్ని బట్టి చేశారు, యాక్టింగ్ చేశాను అంతే. ఓకే, ఈ హీరోయిన్ పరంగా తనకి తెలుగు రాదు అని చెప్పేసి అన్నారు. ఆవిడ వేరే హిందీ నుంచి తీసుకురావడం జరిగింది, ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది ఆవిడ. మరి అంత మంచి ఇట్లా హిందీ నుంచి తీసుకొచ్చారు, గుడ్ తెలుగు వాళ్ళు మీరే అన్నారు వాళ్ళు ఎక్కువ మట్టుకి అవకాశం ఇచ్చినా తీసుకోలేరని. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో తెలుగు అమ్మాయిలలో మెయిన్ మైనస్ ఏంటి? అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అమ్మాయిలు ముందుకు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? యాజ్ ఏ స్టార్టింగ్ డైరెక్టర్గా చెప్పండి. ఇంట్లో రిస్ట్రిక్షన్స్ మేడం. అండ్ అడప యాక్టింగ్ కావాలని వస్తారు, డైరెక్ట్ యాక్టర్ అయిపోదామని వస్తారు, ప్రొఫెషనల్ యాక్టర్. అంటే అడప అంటే ఎగ్జాంపుల్ ఒకసారి 3 నెలలు ఇప్పుడు ఈ రోజు వస్తారు, ఈ రోజు యాక్టర్ అవ్వాలంటారు. మా షూట్ ఒకవేళ డైరెక్టర్ ఫిక్స్ చేశాడు అనుకో, మరుసటి 3 రోజుల్లో ఫోన్ చేసి నాకు శ్రీమంతం ఉంది, నాకు బ్యాంక్ కోచింగ్ ఉంది, రాలేను అంటారు. మీకు అర్థమవుతుంది? ఫ్యామిలీ వల్ల పర్సనల్ థింగ్స్. అంటే ప్రొఫెషనల్ యాక్టర్స్ అంటే దే హ్యావ్ టు బి ప్రొఫెషనల్గా దానికి అటాచ్ అయి ఉండాలంటే నువ్వు బర్డెన్ బేర్ చేయాలి. ఇప్పుడు మీరు ఢిల్లీకి రమ్మన్నప్పుడు ఢిల్లీలో ఫ్లైట్ వేస్తే వస్తాం, లేదా ట్రైన్ వేసినా వెళ్ళాలి. అంతేగాని వేరే ప్రాబ్లం వల్ల నేను రాలేను అంటే మీకు ప్రాబ్లం ట్రావెల్ వేస్తాం, రావాలి. అంతేగాని ప్రాబ్లం మీకు పర్సనల్ ప్రాబ్లం పెట్టుకొని మా మీద దోసేస్తే అవసరం లేదు. ఇంకోటి
కొంతమంది ఈ బోల్డ్ ఈ సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, ఆబ్వియస్గా బోల్డ్ థింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఇప్పుడు సినిమా అనేది కమర్షియల్ పక్కన పెడితే కళ మేడం. కళ అంటే కళలో ప్రతిదీ ఉంటాయి. ఇప్పుడు విలన్ ఇట్లా కొట్టిండు నన్ను, కొట్టినప్పుడు కొంచెమన్నా తగిలే విధంగా వెళ్తుంది, ఊరికనే వెళ్ళదు, కొంచెమన్నా తగిలే విధంగా వెళ్తుంది. కొంచెం రియలిస్టిక్గా చేయాలి, మా కెమెరా మీద కనపరావాలంటే ఆ కొంచెం బాధ అయినా నేను భరించాలి, కొట్టినాడు కాబట్టి. అలా ముద్దు రియల్గా పెట్టాలి, అదర్వైజ్ రావద్దు యాక్టింగ్కి, ఫీల్ రాదు, పండదు అది మేము చేయలేము. చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికీ కూడా వాళ్ళే ఒప్పుకోరు, పెద్ద పెద్ద హీరోయిన్లు. ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలు ఎలా ఒప్పుకుంటారని మీరు యాక్సెప్ట్ అనుకుంటున్నారు? మరి నా కథ కదా, నేను డబ్బులు ఎలా పెడతాను, వాళ్ళకి అవకాశం ఇస్తాను, నేనట వాళ్ళెట్ట అనుకుంటున్నారు, అందుకే కుదరలా. ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వాలి మా ఇద్దరు. అదే అండి, తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంతమంది అంటే మహా అంటే ఒక 20 మంది అమ్మాయిలని వచ్చి ఉంటారా మీ దగ్గరికి ఆడిషన్కి? కాఫీ షాపులకు ఒక 5-6 మంది వచ్చారు. ఏది హీరోయిన్ అవ్వాలి. మీరు కొంచెం ఇంకొన్ని రోజులు ట్రై చేసి ఉంటే మేబీ తెలుగు ఇండస్ట్రీలో దొరుకుండే వాళ్ళు. వర్షాలు పడుతున్నాయి, వెళ్ళిపోవాలి షూటింగ్కి, నాకు ల్యాగ్ ఇష్టం ఉండదు, ఓపిక తక్కువ. ఆ ఒక్క రీజన్ వల్లనే మీరు వెనకాడు తెలుగు అమ్మాయిని తీసుకోకుండా వెళ్ళి. అట్టని కాదు, వాళ్ళు ఇంకోటి ఎలా అంటే చాలా థింగ్స్ ఉంటాయి మేడం, ఇవి టు టాక్ అబౌట్ వన్ డే అంత సింపుల్గా ఏంటంటే సింపుల్ గా ఒక 5 థింగ్స్ చెప్పండి. బికాస్ ఇప్పుడు ఇది ఒక తెలుగు ఆడియన్స్ చూసేది. ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పెడతారు. తర్వాత 2 అన్ని సీన్లు వాళ్ళు చేయరు. 3 వెంటబడి బాయ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ వస్తారు, వాళ్ళ ముందు చేయడానికి కుదరదు. దాంట్లో ఏం ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి వస్తుందని ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా రావాలి. సెక్యూరిటీగా రావచ్చు, లొకేషన్లో ఉంటారు. మా ఫ్రెండ్స్ సినిమాలు ఇప్పుడు అగ్రిమెంట్స్లో ముద్దు అంటారు మేడం. ఉదాహరణ చెప్తున్నా, ఆడికి వచ్చినాక లొకేషన్లో కెమెరాలు, కారవాన్లు, లొకేషన్ అన్ని తెచ్చుకుని 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతారు ఆ రోజు. కొంతమంది, అందరూ అనట్లే, కొంతమంది ఆ రోజు గొడవ పెడతారు, మాకు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు, ఎక్స్ట్రా డిమాండ్ చేయడం, షూట్ అంతా క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. అవకాశం ఒకటి ఇచ్చేది కాదు సినిమా అంటే, ఇది ఒక ప్రాజెక్టు 2-3 ఏళ్ళు జరిగేది కాబట్టి డిసిప్లిన్ మ్యాటరు, మాట విలువ మ్యాటరు. అంటే ఇవన్నీ చేయకుండానే సినిమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ జరుగుతున్నాయి. అలా ప్రొఫెషనల్గా ఉంటేనే మనకు వస్తుంది. నేను తప్పు పట్టట్లా. సో ఇవన్నీ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో యాక్సెస్ ఉంది, ఇప్పుడు పైన పెట్టుకుంటారు కొలాబరేషన్ ఆర్టిస్ట్ అని, రిప్లై చేస్తే మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. సో అలా నాకు ఒక తమిళ అమ్మాయి చాలా బాగా నచ్చింది, సినిమా సరిపోద్ది పర్ఫెక్ట్గా, ఆవిడైతే ఇంకా బాగుంటారు, ఈవిడ కూడా బాగా చేశారు. సో ఆవిడ మెసేజ్ చేశారు, షీ డిడెంట్ రిప్లైడ్, కానీ రోడ్ల మధ్య డాన్స్లు వేస్తా ఎగురుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. బట్ యూజ్ ఏంటి అట్లా రిప్లై? అంటే తెలుగు అమ్మాయిలలో ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ అఫీషియల్గా వాళ్ళకి ఆర్టిస్ట్గా ఛాన్స్ వచ్చినా లేకపోతే ఏదన్నా కొంచెం బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే నెగిటివ్గా వద్దులేండి ఇంకా మేము సినిమాలో చెయ్యమని అంటున్నారు. వాళ్ళు ఫైండ్ చేయలేకపోతున్నారు వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ అని. అంటే ఇంకోటి మోసపోతారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి పిలుస్తాడు, నేను నీకు ఫోటో షూట్ చేస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కాఫీ షాప్కి వెళ్తారు, కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అనుభవాలను చూసి మేబీ దే కెన్ ప్రిడిక్ట్, నన్ను కూడా అలా అనుకున్నారేమో, అలా జరిగింది అట్లా. సో సినిమా పరంగా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తన యాక్టింగ్ ఒక కొద్దిసేపు కనిపించినప్పటికీ ట్రైలర్లో తన యాక్టింగ్ చూస్తే కొంచెం మంచి యాక్టర్ లాగా కనిపిస్తుంది. తనతోని మీ బాండింగ్ ఎలా ఉండింది, తన యాక్టింగ్ పరంగా కానివ్వండి, తనతోని మీకు తను కొన్ని రోజులు షూట్ కూడా ఆపేశారు కదా, మరి ఆ బాండింగ్ అంతా ఎలా జరిగింది, బాగుండింది ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీతోని? అమ్మాయి మంచి అమ్మాయి మేడం, తన డెస్టినీలో రాసింది ఈ సినిమా అమ్మాయికి రావాలని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తనకు యాక్సిడెంట్ అయింది సినిమాలో, చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడి ఇక్కడ స్క్రాచ్ ఇక్కడ అవన్నీ పడ్డాయి. అండ్ 20 రోజులు షూటింగ్ ఆపేసాము, 18 రోజులు అదంతా మానుకొని మళ్ళీ వచ్చింది తను అమ్మాయి. అండ్ చాలా మంచి అమ్మాయి. అండ్ చాలామంది యాక్టర్స్ ఇప్పుడు ప్రమోషన్స్కి రావాలంటే డబ్బులు అడుగుతారు, ఎక్స్ట్రా అడుగుతారు, అండ్ రారు, అండ్ టచ్లో ఉండరు వన్స్ షూటింగ్ అయిపోతే. బట్ తను ఎప్పుడు ఇంతవరకు కూడా ఎప్పుడు రిలీజ్ ఏంటి అని షీఈ్ మోర్ ఇంటూ మూవీస్, తనకు అలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మన వచ్చి కొన్ని ఇంటర్వ్యూస్ చేసింది అండ్ మళ్ళీ వస్తుంది. సో సపోర్ట్ చేస్తుంది అండ్ మంచి అమ్మాయి. మీరు ఈ స్టోరీ మీ ఓన్గా రాశారా? ఓన్గా నేను రాయలేదు, స్టోరీ నాదే, మా కెమెరామ్యాన్ రాశాడు. పెన్ అంటే నాకు లేజీ, నేను రాయలేను. రైటర్ స్టోరీ ఐడియాలు చెప్తుంటే డైలాగ్స్ మొత్తం కొంచెం మొత్తం కాదు, మిక్స్డ్ మీరిద్దరు కూర్చొని రాశారు. అవునవును. ఓకే. అయితే ఈ సినిమా కొంతమందికి ట్రైలర్ చూసిన వాళ్ళలో కింద కమెంట్స్లో కొంచెం ఎందుకో ఒక హిందీ బాలీవుడ్ సినిమా రీమేక్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక కమెంట్ చూసాను నేను మార్నింగ్ మీ ట్రైలర్ చూస్తున్నప్పుడు. అంటే ఒక ఐ గెస్ అందులో ఆలియా భట్ ఉంటుంది అనుకుంటే, బట్ అది కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. మేబీ వాళ్ళు ఏ మూవీ గురించి అంటున్నారో తెలియదు, ఒక రీమేక్ స్టోరీ తీసుకున్నారు అనే కాన్సెప్ట్ అయితే వచ్చింది. రీమేక్ స్టోరీ అనేది ఒరిజినల్ మేడం. ఇంతవరకు తెలుగులో కానీ ఇండియాలో ఇటువంటి సినిమా కథ రాలేదు. లారీ చుట్టూ జరిగే కథ. ఖైదీ ఉంటుంది సపోజ్, అది కూడా లారీ చుట్టూ దొరికితే అది ఒక టెంపో వేరు, దాంట్లో ఫ్యామిలీ తక్కువ ఉంటుంది, మోర్ ఆఫ్ లెస్ ఒక చిన్న పాప గురించి ఉంటుంది. ఇందులో ప్రాపర్ ఫ్యామిలీ అండ్ హీరో స్ట్రీట్ ఫైటర్,
తెలుగు కమర్షియల్ సినిమా. ఓకే. చాలా చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంది అనమాట. అండ్ చాలా బాగా రాసాం. కొత్త కథ ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఓకే. ఆగస్ట్ 2 రోజు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బికాస్ ఇది మీ ఫస్ట్ ఫిలిం. అంటే మీరు ఇప్పుడు జనాలు అపోజ్ చేసినా తీసుకోగలుగుతారా, సపోర్ట్ చేసినా తీసుకోగలుగుతారా? అదే నేను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలేదు మేడం, కష్టపడదామని వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా పోయినా మళ్ళీ ఇంకొకటి తీస్తా, కష్టపడతా. బట్ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఆగస్ట్ 2. చాలా సాలిడ్ బొమ్మ, చాలా గట్టిగా 2 కథలు కలిపి చాలా గొప్పగా తీశాను. నా నాలెడ్జ్ అంతా పెట్టాను, నా డబ్బులు పెట్టాను, నా కష్టం పెట్టాను, నెలల తరబడి స్టూడియోలో ఉన్నాను. పక్కా హిట్ అవుతుంది. మ్యాక్సిమం 10లో 9-10 మందికి నచ్చుతుంది, 10కి 9-10 మందికి నచ్చుతుంది సినిమా. ఓకే. మీరు దీనికి 2 crores బడ్జెట్ పెట్టారు కదా మొత్తం. 2 crores బడ్జెట్లో ఓన్లీ మ్యూజిక్కి ఎంత ఖర్చు పెట్టారు? 20 లక్షల దాకా అయింది మేడం. 20 లక్షలు. అంటే మీరే సాంగ్ కూడా పాడటం జరిగింది. అంటే ఎందుకు అంత కష్టం? అంటే ఒక పని చేయడానికే ఆబ్వియస్లీ 24 క్రాఫ్ట్స్లో 2 పనులు చేస్తేనే చాలా లైక్ బర్డెన్ అనేది ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ ఒక 3-4 క్రాఫ్ట్ని తీసేసుకొని మీ చేతులలో పట్టుకొని అన్నీ మీరే చేసుకుంటున్నారు. మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం అనిపించలేదా? అంటే ఎక్కడైనా మిస్ అవుతే నచ్చకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు? సినిమా గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవగాహన అయితే ఉంది మేడం, ఏది నచ్చుతుంది అనేది. ఎందుకంటే యూట్యూబ్ 2 ఏళ్ళు చేయడంలో యూట్యూబ్ నాకు చాలా నేర్పించింది. యూట్యూబ్ వేరు, సినిమా వేరు అంటారు, కానీ సినిమా యూట్యూబ్ కొంచెం యూట్యూబ్ కలిపితేనే సినిమా. ఇప్పుడు యూట్యూబ్లో 10 నిమిషాల వీడియోలు తీస్తాం, ఆ 10 నిమిషాల వీడియోలు ఎంగేజ్ చేయాలని నేను ఎంత ఆలోచిస్తాం. అలాంటి 3 గంటలు చేయాలంటే ఎంత ఆలోచించాలి? అందుకు యూట్యూబ్ని తక్కువ అంచనా వేయద్దండి. 3 నిమిషాల వీడియో పెడితేనే చూడరు యూట్యూబ్లో. అలాంటిది 3 గంటల సినిమా చూడాలంటే నేను ఆలోచించే కథ రాశాను. సో ఆ తరహాలో ఆలోచించి రాశాము. అండ్ డబ్బులు వచ్చినా పోయినా ఐ డోంట్ కేర్, ఎందుకంటే ఈ సినిమా వల్ల నేను బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యా, చాలా నేర్చుకున్నా. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక మధ్యతరగతి ఒక చిన్న సినిమాలు చేసిన ఒక 5-6 మంది మ్యూజిక్ డైరెక్టర్లు నేను అప్రోచ్ అయితే వాళ్ళ రేట్లు వేరుగా చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళ రెస్పాన్స్ కూడా కొంచెం అబ్రప్ట్గా ఉంది. డౌట్స్ ఉన్నాయి నాకు, స్పీడ్ లేట్ చేస్తారో, మనల్ని హ్యాంగ్ చేస్తారో, వెయిట్ చేపిస్తారో, నా డౌట్స్ ఉన్నాయి, నాకు భయం. అండ్ ఆల్సో వాళ్ళ రేట్లు వేరు. కాలేజెస్లో అట్లా వెతకడానికి ప్రయత్నించలేదు? బికాస్ కాలేజెస్ నుంచి కూడా చాలా మంది స్టార్స్ వస్తూ ఉంటారు, మీరు ఎందుకు అటు సైడ్ వెళ్ళలేకపోయారు? అంటే ఆల్రెడీ తెలిసిన వ్యక్తుల వాళ్ళతో స్టార్లతో ఎలా ఉంటుంది, వాళ్ళకాడ ఎక్విప్మెంట్ ఉండవు అండ్ ఆల్సో అనుభవం కూడా ఉండదు. ఇప్పుడు సోకాల్డ్ పీపుల్, నేను ఎవరైతే మ్యూజిక్ చేశానో, ప్రోగ్రామర్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అంటారు, ఇటువంటి స్టూడియో హైర్ చేసుకొని ఒక ప్రోగ్రామర్ని పెట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని, లిరిక్ రైటర్ని పెట్టుకొని, ట్యూన్స్ అనుకొని, వేవ్స్ కొట్టిపించి ఆ వేవ్స్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయించుకొని మా మ్యూజిక్ చేయించుకున్నా. నేను 20 lakhs అయింది మీకు? చాలా తక్కువైంది. నిజానికి తక్కువనే అనొచ్చు, కోట్లలో తీసుకుంటారు. అవును, 20 lakhs వాళ్ళు 30, 40, 50 అడిగారు. బట్ నా బడ్జెట్ 20 ఈ మూవీలో, కానీ నేను ఇంకా తక్కువలోనే చేశా. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ కూడా బాగున్నాయి, అప్రిషియేషన్ వస్తుంది. ఐమ్ వెరీ హ్యాపీ. సో అట్లా ఇప్పుడు మీ సినిమాకి సంబంధించి కావాలి, ఇది ఒకటి నా పర్సనల్ క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఆర్జీవీకి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు ఆబ్వియస్లీ. మీరు కొన్ని పాయింట్స్లలో ఆయనను అపోజ్ చేస్తుంటారు, ఎందుకు ఆయనతో పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా మీకు? ఆయన అప్రోచ్ చేయలేదు మేడం, ఆయన అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన తోపు అన్నట్టుగా. నేను ఇట్లా మాట్లాడుతుంటే మాటకు నేను సమాధానం చెప్తూ ఉంటాను. నన్ను తొక్కేయాలని మాట్లాడుతున్నప్పుడు, ఐ మీన్ ఇన్ని సైలెంట్గా ఉండాలని యాంకర్స్ ఏదో స్ట్రైట్గా క్వశ్చన్స్ వేసినప్పుడు నేను ఆన్సర్స్ చెప్పినప్పుడు వాళ్ళు నువ్వు ఆర్జీతో పోల్చుకుంటున్నావు అన్నప్పుడు అప్పుడు అట్లా మాటలు వస్తాయి తప్ప ఆయనకు నాకు సంబంధం లేదు. అండ్ మ్యాటరే ఉండదు, ఏముండదు, సంబంధమే లేదు. అంటే వాళ్ళే రైస్ చేస్తారు ఫస్ట్ వర్డ్ ఇంటర్వ్యూలో, ఫస్ట్ ఆర్జీ వర్డ్ వాళ్ళే రైస్ చేస్తారు, వాళ్ళే పోలుస్తారు. అప్పుడు మనం అలా ఏం లేదండి, ఎవరికి వాళ్ళు ఉంటుంది. నేను ఇంకా యంగ్ బడ్డింగ్, ఆయన వయసు అయిపోయింది, అప్పుడు ఏదో చేశారు పెద్దవాళ్ళు, అట్లా మాట్లాడతారు. అంటే ఆయన మూవీస్ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది? ఏం లేదు మేడం, ఎవరు ఇష్టం వాళ్ళది. ఆయన మూవీస్కి ఆయన ఆడియన్స్ ఉన్నారు, ఎవరు మూవీస్కి వాళ్ళు ఉంటారు. గ్రేట్, అప్రిషియేట్ హిస్ వర్క్, హిస్ నాలెడ్జ్, హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అప్రిషియేట్. కానీ ఆయనతో మీకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు మేడం, ఆయన పెద్దోడు, నేనేది బచ్చా, నిన్న మొన్న వచ్చాను, ఆయన పెద్దోడు, నథింగ్. ఆయన ఎందుకంటే ఐ గెస్ నేను ఏదో ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన దానికి ఆబ్వియస్లీ ఆయన తీసినటువంటి సినిమాలు ఒకప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ కూడా అవి మాస్టర్ పీసెస్ అని చెప్పొచ్చు. లైక్ కొంతమంది లిటరలీ బాలీవుడ్ ఇంకా బతుకుంది అంటే నేను నా పర్సనల్గా నేను చిన్నప్పటి నుంచి ఆర్జీ మూవీస్ చూసిన. అమితాబ్ బచ్చన్ కెరియర్ కూడా హైప్కి వెళ్ళిందంటే కూడా మెయిన్ బికాస్ ఆఫ్ ఆర్జీ. మరి అలాంటి పర్సన్తో మిమ్మల్ని పోలుస్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా? ఫీల్ అవ్వాలి, పోల్చొద్దండి అంటున్నా. పోల్చొద్దండి, ఎవరిని పోల్చాల్సిన అవసరం రా. హీ హ్యాస్ ఎ లిటిల్ నెగిటివిటీ టువర్డ్స్ సొసైటీ. అండ్ నేను ఒక యాక్టర్గా ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఒక యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. టెక్నీషియన్గా కూడా మాట్లాడుతున్నా, సినిమా ప్రేమికుని కూడా మాట్లాడుతున్నా. సో ఇన్ని ఆలోచనలో మాట్లాడేటప్పుడు నేను ఒక యాక్టర్గా ప్రొజెక్ట్ అవ్వాలని ఇట్లా పోస్టర్ పట్టుకొని స్టూడియోలు తిరిగేటప్పుడు, ఇఫ్ యూ ప్రొజెక్ట్ మీ యాజ్ ఎ విత్ నెగిటివ్ ఐడెంటిటీ పర్సన్, హీ హ్యాస్ ఎ లిటిల్ నెగిటివిటీ. పెద్దోడైండు, అతనికి ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ హీఈస్ ఎర్నింగ్ సో మచ్, హీఈస్ ఎ హ్యాపీ లైఫ్. కానీ నేను బర్డింగ్ కదా,
నన్ను దాంతో పోల్చినప్పుడు పీపుల్ విల్ ట్రేస్ మీ ఇన్ టు దట్. ఆ సెక్షన్లో వేసేస్తే నాకు నచ్చదు. అందుకు ఐ వాంట్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్, ఓన్ ఇండివిజువల్, సపరేట్ ఇండివిజువల్ అండ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, ఒక మీకు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, అంటే ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకున్నారు ఈ ఇండస్ట్రీకి రావడానికి? ఇన్స్పిరేషన్ ఏం లేదు, నేను డబ్బు సంపాదడానికి ఇండస్ట్రీకి వచ్చా. ఏదో ఇన్స్పిరేషన్ ఓవర్ని తీసుకోలేదు. అండ్ అంత ఇంత ఇష్టం అంటే ప్రభాస్ అన్న ఇష్టం కొంచెం. ఆయన బాగుంటాడు, సినిమాలు బాగా చేస్తాడు, ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు, గొప్ప సినిమాలు తీస్తాడు, యూనివర్సల్ అపీల్ ఉంటాయి. అంత అవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నా. కష్టపడాలి, కష్టపడితే అవుతామని నా ఆలోచన. ఈ కథ అలాంటిది, ఆయన చేయదగ్గ కథ ఇది. ఓకే, ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? బికాస్ మీకు స్టోరీ పరంగా కానివ్వండి, అంటే డైరెక్షన్ ఫీల్డ్ అనేది ఒక విధంగా టఫ్ అని చెప్పొచ్చు. జేమ్స్ కెమెరూన్, అవతార్, టైటానిక్, ఆయన అంటే డైరెక్షన్ ఒక్కటే కాకుండా నాకు పనిచేసేవాడు అంటే ఇష్టం. అప్పుడు ఆ సినిమాలో జేమ్స్ కెమెరూన్ గారికి, ఇప్పుడు ఆ సినిమాలో 1992 సంథింగ్ రిలీజ్ అయినప్పుడు 12 ఆస్కార్స్ వచ్చాయి. 12 ఆస్కార్స్లో ప్రతి డిపార్ట్మెంట్ యూనిక్ వర్క్ అన్ని తోసుకెళ్ళిపోయింది. కట్ చేస్తే అది మ్యాటర్ అది కూడా కాదు. ఆ కథ కోసం తను సబ్మరైన్స్ తీసుకొని బిల్డ్ చేసుకొని కెమెరాలు పట్టుకొని, నీళ్ళల్లో పనిచేసే కెమెరాలు పట్టుకొని హీ వెంట్ డీప్ ఇన్ టు అంత, అంటే మిగతా సొసైటీ మొత్తం పక్కన పెట్టేసి హీ వెంట్ డీప్ ఇన్ టు దట్. ప్రతిదీ కూడా తను పర్ఫెక్ట్ ఉండాలని. ఇప్పుడు నాకున్న బడ్జెట్లో, నాకున్న క్యాలిబర్లో నేను అట్లా చేసుకున్నా. అలా ఐ లైక్ దట్ సార్ట్ ఆఫ్ పీపుల్. డైరెక్షన్ ఏమైనా అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరు సినిమాలు తీస్తారు, కెమెరాలు పెడతారు, యాంగిల్స్ పెడతారు. బట్ హౌ మచ్ యూ లవ్ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అనేది నేను ఆలోచించే విధానం. ఓకే, సో ఫైనల్గా మీ ట్రైలర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇందులో అటు కామెడీ ఉంది, అండ్ అలాగే మదర్ సెంటిమెంట్ ఉంది, భార్యకి సంబంధించి ఉంది, అండ్ అలాగే ఒక లారీ డ్రైవర్ ఒక పడుతున్న కష్టంకి సంబంధించి ఉంది, లారీ డ్రైవర్ ఎంత ర్యాష్గా ఉంటాడు అనేది కూడా ఉంది. సో ఈ సినిమా పరంగా మా వ్యూవర్స్కి, చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఏం లేదు మేడం, సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. మన సినిమాలో ఉల్లాసం ఉత్సాహం చాలా ఉంది, గట్టిగా ఉంది. ఐటమ్ సాంగ్ ఉంది, సెంటిమెంట్, ఫాదర్ ఎమోషన్, మంచి కథ అని చెప్తున్నాను. గొప్ప కథని, చాలా గొప్ప కథ అని. ఫస్ట్ సినిమా నేను పోరాడాను, కష్టపడ్డాను, చేశాము. యూట్యూబర్ నుంచి వచ్చి కొత్త వాళ్ళము అందరూ చాలామందిని చూసి సపోర్ట్ చేస్తారు. ఆడియన్స్, ప్రజలు మమ్మల్ని కూడా చూసి సపోర్ట్ చేస్తే ఇంకో 10 సినిమాలు మంచిగా తీస్తాం, కొంచెం డబ్బు సంపాదిస్తాం, ట్యాక్స్ కడతాం, అండ్ కొంతమందికి ఉపాధి కల్పిస్తాం. సినిమా కొంచెం అటు ఇటు ఏమైనా అయితే ఓటీటీలో వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ముందు నుంచే? అయినా కాకపోయినా ఓటీటీకి వెళ్ళాలి మేడం, థియేటర్ తర్వాత. ముందు థియేటర్కి వెళ్ళి రమ్మంటున్నారు వాళ్ళు, ఓటీటీకి వెళ్ళాలంటే వెళ్తాం మేడం. అమెజాన్ అట్లా ప్రయత్నం చేస్తున్నాం, కుదిరితే చేయాలి. ఓకే, సో ఓటీటీకి వెళ్ళిన తర్వాత చాలా మట్టుకి సినిమాలన్నీ ఖచ్చితంగా హైలైట్ అవుతాయి. నిజానికి పెద్ద థియేటర్లోనే బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ఒక చిన్న స్థాయి అని చెప్పొచ్చు. ఒక యూట్యూబర్ అనేది ఆబ్వియస్లీ ఈ కాలంలో ప్రతి ఒక్కడు నేను యూట్యూబర్ అనే చెప్పుకుంటాడు. ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ, కొంచెం అటు కాంట్రవర్సీస్ అన్నీ ఎదుర్కొంటూ ఒక సినిమా తీయగలిగారంటే అక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడి వరకే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆగస్ట్ 2 రోజు నిజంగానే మీరు సక్సెస్ అయ్యారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంటర్వ్యూకి సంబంధించి కాకుండా అటు కాంట్రవర్సీస్ అన్నిటినీ పక్కకు పెట్టి ఎప్పుడైనా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పరంగా కానివ్వండి, ఏ దాంట్లో అయినా ఒక సినీ ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఒక యూట్యూబర్గా ఉండి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని యూట్యూబ్ నుంచి వచ్చిన ఆ కొద్ది మనీతోని ఆయన సినిమా తీస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే నెల ఆగస్ట్ 2న మూవీ అయితే రాబోతుంది, లారీ చాప్టర్ 1. ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.